హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఊరగల్లమ్మాయినండి. మనకి ఆషాఢం అయిపోతుంది, ఇంకా శ్రావణం వస్తుంది. శ్రావణం అంటేనే మనకి గుర్తొచ్చేది అమ్మవారి అలంకరణలు కదా. కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషాలిటీ తోటి అమ్మవారి అలంకరణ చేసుకొని మనం ఇంట్లో పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న వీడియోస్ నేను పెడతానండి, అమ్మవారిని ఎలా అలంకరణ చేసుకోవాలనేది. వీక్లీ మనకి ఫ్రైడే మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా అమ్మవారిని ప్రత్యేకంగా. ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క రకమైన అలంకరణతోటి మనము ఇలా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనము కాయిన్స్ తీసుకోవాలండి. కాయిన్స్ తీసుకొని వాటిని అమ్మవారి కోసం అలంకరణ చేస్తున్నాం కాబట్టి వాటికి ఏమైనా డస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని నీట్గా వాటర్లో కడిగేసుకొని కాస్త పొడిగుడ్డ వేసేసి తుడిచేసుకోవాలండి. వాటికి ఏమైనా డస్ట్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇవి వాడేసిన కాయిన్స్ కాబట్టి మీ దగ్గర కొత్తవి ఉంటే కొత్తవి అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనకి అన్నీ ఒకే సైజులో ఒకేసారి దొరకవు కాబట్టి నేను 2 రూపీస్ కాయిన్స్ అయితే ఇంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ తీసుకొని వాటిని కడుక్కున్నానండి. తర్వాత మా ఇంట్లో ఇలా ఐస్ క్రీమ్ బౌల్స్ అనేవి ఉన్నాయండి, లాబ్స్టర్లో ఉండి. వీటిని గద్దె గిన్నెలు అని కూడా అంటారు. ఇలాంటి బౌల్స్ ఉంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది చేసుకోవడం. కుదిరితే ఇలానైనా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చిన్న బౌల్స్ ఉంటాయి కదా వాటినైనా చేసుకోవచ్చు. చిన్న పాట్స్ ఉంటాయి కదా, కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, కొత్త పాట్ తీసుకొచ్చి వాటికి కూడా చేస్తుంటారు. ఇలా బౌల్ తీసుకొని దానికి 2 టైప్ ప్లాస్టిక్ పెట్టేసుకొని చూడండి నేను ఇలా స్టిక్కరింగ్ చేసుకున్నానండి బౌల్ చుట్టూరంగా. ఇది 2 టైప్స్ చేసుకోవచ్చు అండి. మనము మన ఇంట్లో గ్లూ గమ్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం రిస్కీగా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఇలానే చేసి పెట్టాను. నాకు వేరే ఛానల్ ఉండేది, అందులో కూడా పెట్టేశానండి. అప్పుడు నేను గ్లూ యూజ్ చేశాను, కాకపోతే మనకి ఒకరు మాత్రం చేసుకోలేము. ఇలా మనము సింగిల్గా ఒక్కరమే చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ 2 టైప్ ప్లాస్టర్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ దీని కాస్ట్ వచ్చి 20 రూపీస్ అలా ఉంటుందండి. ఒక ప్లాస్టర్ తీసుకొచ్చుకుంటే ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా యూజ్ బౌల్కి స్టిక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయిన్ని ఇలా తీసేసుకొని హెడ్స్ ఉన్నాయి కదా, హెడ్స్ అనేవి పైకి పెట్టేటట్టు కాయిన్ హెడ్స్ అనేవి పైకి పెట్టేసి స్టిక్కరింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక రో అయిపోతుంది. మనం బౌల్ సైజుని బట్టి మనం ఎన్ని స్టెప్స్ అనేది పెట్టుకోవచ్చండి. హెవీగా పెడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి చిన్న బౌల్ చూజ్ చేసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను. తర్వాత సెకండ్ లేయర్ కూడా ఇలా పెట్టేసుకుంటున్నానండి. చూడండి 2 కాయిన్స్కి మధ్యలో ఒక కాయిన్ వచ్చేలాగా చూసుకోండి. అలా అయితే కొంచెం ప్రెస్సింగ్ ప్రాబ్లం లేకుండా అతుక్కుంటాయండి, లేదంటే పడిపోతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ నేను చేసిన అనుభవం బాగుంది, అందుకోసమని చెప్తున్నానండి. చూడండి ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోండి. చూడండి ఫైనల్గా లోటస్ లుక్ అనేది మనకు వచ్చేసింది. ఇంకా నాకు కింది వైపు కొంచెం బోల్గా అనిపిస్తుంది ఖాళీగా అని నేను చిన్న స్టిక్కర్స్ తీసేసుకొని కిందికి వచ్చేసరికి మనకి కాయిన్స్ అనే సైజు తగ్గిపోతూ ఉంటుంది కదా, ఇలా చూస్తూ కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి పై లైన్లో కొంచెం ఎక్కువ, సెకండ్ లైన్లో కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి కాయిన్స్ అనేవి. ఈ థర్డ్ లైన్కి వచ్చేసరికి ఇంకా చాలా తగ్గిపోతాయి. మీరు బౌల్ చూజ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ సైజుని బట్టి చూసుకోండి. 3 లెవెల్స్ అంటే హెవీగానే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ వద్దండి, రిస్కీ చేయకండి. ఇలా సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అనేది. తామర పూలో అమ్మవారిని కూర్చోబెట్టినంత ఫీలింగ్ బాగా అనిపిస్తుంది కదా. మనకి మళ్ళీ అమ్మవారు అంటేనే శ్రావణ మాసంలో ఒక ప్రత్యేకత. అందులో మళ్ళీ కాయిన్స్ నాణ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసి దాంట్లో మనము బియ్యం నింపేసుకొని దానిపైన అమ్మవారిని పెట్టేసుకొని అలంకరణ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా. ఇంకా నేను చెప్పడం కాదండి, చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి. మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన అలంకరణ చేసుకుంటే మనసుకి అదొక రకమైన ఆనందం అండి. ఫస్ట్ మన మనసు అనేది హ్యాపీగా ఉందనుకోండి, మనకి ఏ పూజ చేసినా కూడా ఇక దేవుడు అనుగ్రహం కలుగుతుందనే ఒక నమ్మకం ఉండిపోతుందండి. ఫస్ట్ మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.